1,58,000 ఇన్కమ్ వచ్చిందో నా స్టాఫ్ కి రూపాయి కూడా తగ్గించుకుంటే శాలరీస్ ఇచ్చాను. నా పిల్లలకి ఏం కావాలంటే అన్ని కొన్నాం. వీఆర్ సో హ్యాపీ విత్ వెస్టీజ్. ఎంత సార్? మళ్ళీ అందరికి లాక్డౌన్ ఎఫెక్ట్ ఉంది కదా. ఎవరైనా ఒక 50,000 సంపాదించారు సార్ వెస్టేజ్ కాకుండా, అదర్ దాన్ వెస్టేజ్? సార్ జాబ్స్ పోయినాయి సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, 50% అన్నారు. బట్ మన వెస్టేజ్ గ్రేట్ వెస్టేజ్ సార్, అటువంటి కంపెనీలో ఉన్నాం. సాహువే మీ ఇన్కమ్ ఎంత సాహువే? అప్పుడు నాకు తెలిసి 4+ అండి, 4.3, 4.4, 488 కరోనా టైంలో మార్చ్ ఇన్కమ్. చూడండి సార్, ఏప్రిల్ మరి డెడ్ అండి. ఆ టైంలో నాకు వచ్చింది 57,000 సార్. ఎంత సార్? 57,000. అసలు కంప్లీట్ లాక్డౌన్, ఇంట్లో బయటకు వెళ్ళడానికి కూడా లేదు. అటువంటి సందర్భంలో నాకు 57,000. ఎక్కువ తక్కువ సార్? చాలా ఎక్కువ సార్. నెక్స్ట్ మే మంత్ బోనస్ అండి. మే కూడా లాక్డౌన్, రైట్? సో మే మంత్ ఇన్కమ్ 1,21,000 సార్. నేను ఏం బిజినెస్ చేయలేదు, ఎక్కడికి ఫీల్డ్కి వెళ్ళలేదు. నా డౌన్ లైన్ వర్క్, నా డౌన్ లైన్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనడం వల్ల, చేయడం వల్ల నాకు ఎంత సార్? మే. సో అందుకనే చెప్తారు సార్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి నాకు క్లినిక్ లేక, వెస్టేజ్ లేక పరిస్థితి ఏంటి సార్? రేపొద్దున కరోనా 2 లాంటిది వస్తే పరిస్థితి ఏంటి? రాకూడదు, వస్తే జీవితం అస్తవ్యస్తం. రాకూడదు, అది మన చేతుల్లో లేదు సార్. ఒకవేళ కరోనా లాంటి పరిస్థితి వస్తే, లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి? దయచేసి ఆలోచించండి సార్. ఎట్లాగా, ఏంటి, ఏం చేస్తే మనం బెటర్ లైఫ్ లీడ్ చేయగలము అంటే ఓన్లీ వెస్టీజ్. మనం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే మనకి వెస్టేజ్ మాత్రమే సార్. వేరే దానిలో దేవుని చూడలేమండి. నెక్స్ట్ సార్, ఇవి చూసారా సార్? చాలా మందికి తెలిసే ఉంటది. ఈయన ఎవరు సార్? ఈయన నాగార్జున కింగ్. ఏ సార్, వాటికి పని లేదా? ఇంకా డబ్బులు లేవా సార్? కొన్ని వేల కోట్లు ఉన్నాయండి. ఏం చేస్తున్నాడు సార్? దేనికి సార్ యాడ్? రిఫ్లెక్స్ సోప్, దానికి యాడ్ ఇస్తున్నాడండి. మరి ఈయనెవరు సార్? ఆయనకి డబ్బులు లేవా సార్? మరి ఆయన ఏం చేస్తున్నాడు సార్? పాపం డబ్బులు లేవేమో. ఏ సార్, అప్పులు చేశాడేమో, యాడ్ ఇస్తే డబ్బులు వస్తాయేమో. ఏ సార్, అంత పెద్ద పెద్ద హీరోలే చిన్న చిన్న యాడ్లు ఇస్తారు సార్ డబ్బుల కోసం. మరి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం సార్? డైరెక్టర్స్, సిల్వర్స్. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? స్టార్ ఎప్పుడు వెళ్తారు? 50,000 ఎప్పుడు తీసుకుంటారు? క్రౌన్ ఎప్పుడు అవుతారు? 1 lakh ఎప్పుడు తీసుకుంటారు? పెద్ద పెద్ద హీరోలే. మరి మనం నోరి విప్పి చెప్పకపోతే ఎట్లా సార్? దయచేసి ఫ్రెండ్స్, మీరు టైం వేస్ట్ చేయొద్దండి. దయచేసి ప్రతి సెకండ్ ని ఉపయోగించుకోండి సార్. సార్ ఈయన ఎవరు సార్? అతని ఇన్కమ్ ఎంత సార్? ఆయన ఏ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళారు సార్? తెలుసా సార్? మనందరికీ తెలుసు కదా ఆయన ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి. మరి ఆయనే వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం సార్? కానీ ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటంటే వర్కింగ్ స్టైల్. ఆయన వర్క్ చేసే విధానం వేరు, మనం వర్క్ చేసే విధానం. మనం కూడా ఆయనలా వర్క్ చేస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం సార్. అట్లీస్ట్ 1 lakh కనుక మనం వెళ్ళగలిగితే చాలా హ్యాపీ. ఇవి ఎవరో తెలుసా సార్? ఎస్, బేగం ఒక లేడీ అండి, పవర్ఫుల్ లేడీ, మామూలు లేడీ కాదు సార్, పవర్ఫుల్ లేడీ. అసలు ఆవిడ వాయిస్ వింటేనే ప్రతి ఒక్కడు సైన్ చేయాల్సిందే, వింటే చాలు సార్, అంత బాగా మాట్లాడుతుందండి. ఈ రోజున ఆవిడ ఇన్కమ్ ఎంత సార్? ఆవిడ స్మైల్ చూడండి సార్, బ్యూటిఫుల్ స్మైల్. అసలు మాట్లాడుతూ నవ్వుతూనే చెప్తుందండి ఆవిడ లెసన్ మొత్తం అంతా కూడా.
మాట్లాడుతూ నవ్వుతూ ఎక్కడ సీరియస్నెస్ ఉండదండి. అంత బాగా చెప్తుంది. చాలా తక్కువ టైంలో ఆవిడ ఇన్కమ్ కి ఒక లేడీ చేయగలిగినప్పుడు మరి డైరెక్టర్స్ బ్రాంచ్ ఏం సార్ సార్ మనలో కసి లేకపోతే మనం ఏమీ సాధించలేమండి. మళ్ళీ చెప్తాను సార్, కంపెనీ ప్లాన్ సేమ్ అందరికి, మనం పనిచేస్తే డబ్బులు. సార్ ఇది ఒకటి చూసి ఆపేద్దామా సార్? నాది 2019 అక్టోబర్ లో 136 అండి. ఎంత సార్? 2019 అక్టోబర్ లో 136, ఎగ్జాక్ట్లీ 1 year అండి. 2020 అక్టోబర్ కి ఎంత అయింది సార్? డబుల్ అయిందండి. 1 year లో డబుల్ అయింది సార్. అంటే ఎవరికైనా ఒకటే ఛాన్స్, మనం వర్క్ చేసుకుంటా పోతే మనకి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సార్.